అమెరికాలో జరిగింది ఈ విషాదకర ఘటన. గత నెల మిస్సౌరీలో ఉండే మరియా థామస్ కు డెలివరీ అయింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. చాలా సంతోషంగా బిడ్డను ఇంట్లోకి ఆహ్వానించారు దంపతులు. ఇద్దరు మాత్రమే ఇంట్లో ఉండటంతో భర్త జాబ్ కు వెళ్లగా భార్య మరియా ఇంట్లో పనులు చేసుకుంటూ బిడ్డను చూసుకుంటూ ఉండేది. ఆ చిన్నారికి నెల రోజులు పూర్తయ్యాయి. ఈ క్రమంలో ఓ రోజు రాత్రి సమయంలో వంట చేసిన తర్వాత భోజనం చేసింది మరియా. అనంతరం చిన్నారిని పడుకోబెట్టింది. నిద్రపోయిన చిన్నారిని ఉయ్యాలలో పడుకోబెట్టాల్సిన మరియా బిడ్డను ఏకంగా ఓవెన్ లో పడుకోబెట్టింది. ఏ లోకంలో ఉందో, ఏం ఆలోచిస్తుందో కానీ పాపను మాత్రం అందులో పడుకోబెట్టి డోర్ వేసేసింది. తెల్లారేసరికి బిడ్డ ఏడుపు వినిపించకపోవడంతో మరియా ఇల్లంతా వెతికింది. కిచెన్ లో నుంచి మాడిపోయిన వాసన రావడంతో ఓవెన్ ఓపెన్ చేసింది. అంతే, అందులో తన బిడ్డ సగం కాలి కనిపించింది. బిడ్డ చుట్టూ ఉన్న దుప్పటి పూర్తిగా బూడిదయింది. దీంతో బిడ్డను తానే ఓవెన్ లో పెట్టినట్లు గుర్తించి ఏమాత్రం లేట్ చేయకుండా ఆసుపత్రికి పరుగులు పెట్టింది. చిన్నారిని పరీక్షించిన డాక్టర్లు పాప చనిపోయిందన్నారు. బిడ్డ వీపు పూర్తిగా కాలిపోయిందని, ఓవెన్ లో ఊపిరాడక అలాగే తీవ్రమైన వేడి కారణంగా మరణించిందని తెలిపారు.